Hi guys, welcome to Anuveda Kitchen World. Today baby food homemade సెల్లాక్ పౌడర్. దీనికోసం మనం ఎర్ర కందిపప్పు 1/2 కప్పు తీసుకోండి, 1/2 కప్ బ్రౌన్ రైస్, 1/2 కప్ సామెలు, 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ పల్లీలు, 1/2 కప్ కందిపప్పు, 1/2 కప్ ఓట్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసి 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోండి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన వీటిని స్ప్రెడ్ చేసి నీడలో 1 అవర్ ఆరబెట్టుకోండి. తడి ఆరిన తర్వాత లో ఫ్లేమ్ లో 5 to 10 minutes మిక్స్ చేస్తూ రోస్ట్ చేసుకోవాలి. 10 minutes రోస్ట్ చేసిన తర్వాత దాంట్లోకి 1/2 కప్ ఓట్స్ వేసుకొని మిక్స్ చేసుకోండి. 2 minutes తర్వాత కొద్దిగా ఓమా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్ని కూడా పైకి ఉబ్బి ఉంటాయి. వీటిని మిక్సర్ జార్లోకి వేసుకొని పౌడర్ లా చేసుకోవాలి. మీరు 6 to 1 year బేబీకి ఈ సెల్లాక్ ని రెడీ చేసినట్లయితే ఒకసారి జల్లెడతో బాగా జల్లించుకొని మళ్ళీ ఒకసారి మిక్సర్ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. తీసుకున్న పప్పుల క్వాంటిటీకి నాకు 1 కప్ పౌడర్ వచ్చింది. ఇది మా బేబీకి 1 week సరిపోతుంది. మీరు 2 weeks కావాలనుకుంటే క్వాంటిటీ డబ్బల్ తీసుకోండి. కానీ మనం బేబీకి హోమ్ లో ఏ సెల్లాక్ పౌడర్ చేసినా సరే 1 or 2 weeks కంటే ఎక్కువ స్టోర్ చేసింది మాత్రం పెట్టకండి, ఎందుకంటే బేబీకి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఈ సెల్లాక్ పౌడర్ ని కుక్ చేసే ప్రాసెస్ కూడా మీకోసం చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 glass వాటర్ వేసుకోండి. వాటర్ బాగా బాయిల్ అవ్వనివ్వండి. వేరే బౌల్లో 2 spoons సెల్లాక్ పౌడర్ వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ సెల్లాక్ లోకి మీరు ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే బనానా కానీ డేట్ కానీ వేసుకోవాలనుకుంటే సెల్లాక్ పౌడర్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకోండి. బాయిల్ అవుతున్న వాటర్ లో దీన్ని వేసి బాగా కలుపుకోండి. ఒక 10 to 15 minutes పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేస్తూ కలుపుతూ ఉండండి. తర్వాత వీడియోలో చూపించినట్టు థిక్గా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఈ సెల్లాక్ ని మీరు ఇలాగే కొద్దిగా సాల్ట్ వేసి కూడా బేబీకి ఫీడ్ చేయొచ్చు. మీరు ఫ్రూట్స్ వేసుకోవాలి అనుకుంటే దీంట్లోకి మీరు ఏ ఫ్రూట్ నైనా సరే మిక్స్ చేసుకోవచ్చు. నేను బనానా ఇంకా డేట్ మిక్స్ చేయబోతున్నాను. సజ్జాలోకి సెల్లాక్ వేసి 1/2 బనానా 1 డేట్ వేసి ఫైన్ గా పేస్ట్ చేసుకోవాలి. ఈ ఫైన్ పేస్ట్ ని మీరు బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ సెల్లాక్ ని మీరు 1 to 2 years బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. మనం బయట కొనే సెల్లాక్ పౌడర్స్ లో షుగర్ వేస్తారు కాబట్టి బేబీ హెల్త్ కి అస్సలు మంచిది కాదు. ఇలా మనం ఇంట్లోనే బేబీకి సెల్లాక్ పౌడర్ ప్రిపేర్ చేసి మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసి బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.